మహాశివరాత్రి జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులతో సతమతం కాగా వీఐపీలకు మాత్రం సకల సౌకర్యాలను ఏర్పాటు చేసి నేరుగా వారికి స్వామివారి దర్శనం కల్పించడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనికి తోడుగా పోలీసు సిబ్బంది తమ బంధువులను నేరుగా ఆలయానికి తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆలయం ముందు భాగంలో పూలు విక్రయించే స్థలం నుండి ఈవో కార్యాలయం వద్ద గల వీఐపీల మార్గం నుండి వారి బంధువులను ఆలయంలోకి తీసుకువెళ్లడం సర్వసాధారణంగా మారింది. అంతేకాకుండా గతంలో కట్ట మీద భక్తులు బస చేసి జాగరణలు చేస్తుండగా ఈసారి వారెవరిని కట్ట మీదకు అనుమతించకుండా కేవలం వీఐపీల వాహనాలు మాత్రమే వచ్చేట్లుగా పోలీసులు ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ధర్మగుండం నుండి ఈవో కార్యాలయం వరకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేసి భక్తులు గందరగోళంలో పడే స్థితికి తీసుకువచ్చారు. ధర్మగుండంలో స్నానం చేసిన భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. ధర్మగుండం వద్ద రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో పాటు తమ వారి దర్శనానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన పోలీసు అధికారులపై అసహనం వ్యక్తం చేసి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు తీరు మారలేదు. దీనికి తోడుగా వార్తల కవరేజ్ కి యత్నిస్తున్న వేములవాడకు చెందిన రిపోర్టర్ను ఒక పోలీసు అధికారి నెట్టివేయడంతో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆలయ ఉద్యోగులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను నిర్వహించడానికి వెళ్తున్న సిబ్బందిని సైతం పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీనితో వారు నిరసన వ్యక్తం చేశారు.